అందరూ ఓటేయాలి, ఆనందాన్ని గెలిపియాలి. మన ఊరు, మన వాడ, మన పల్లె, మన పట్టణం అన్ని మంచిగా చేసుకోవాలంటే మనం మన ఆనందానికి సపోర్ట్ చేయాలి. రెడీ రెడీ ఏమైంది అక్క నీకు ఆ కొట్టక కొట్టావు ఇట్లా అంటారు బాధపడుతున్నావు మరి నువ్వు ఇస్తాను కదా ఈరా స్వామి అంటే పోలీసు వాళ్ళని పెట్టి అడిగిస్తావు పోలీసు వాళ్ళని పెట్టి కొట్టిపిస్తావు అడిగిన వాళ్ళందరినీ కట్టు చేస్తా ఉంటావు మరి అడగదా ఆ మాట అడిగితే పేరు చూటాయనా కుక్క మొత్తాయనా కుక్క సిక్కాయనా మనం అడగపోతే కంటాం మనం అడగపోతే ఏమంటాను
మా వాటడికి పేరు ఉంటాయన మూగం ఉంటాయన ముగ్గ సిట్టాయన మా కోరికేమో కోడి కాయన పేరు మీదాయన ఊరు మీదాయన చక్కటి పల్లెలో చెప్పన్నలో ఎక్కడన్నా చూడు చూడు ఇంత మర్యాద ఇంత చదువుకున్నతనం ఇంత మంచితనం ఇంత బుద్ధి జ్ఞానం కలిగిన లీడరు మన కర్తవ్యం ఇంకోటి ఉన్నాడా ఉన్నాడా లేడు కదా ఇందాక చెయ్యొద్దురని గిట్టారు లేడు కదా ఇట్లా గిట్లా ఇట్లా గిట్లా అనాలి మన ఓటు ఎవరికి జిమ్మేదారి బహుళిలో నా జిమ్మేదారి కోయినా నీ ఓటు నా ఓటు ఆనందంగా కేతమే జిమ్మేదారి కోయినా జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిలా నీ ఓటు నా ఓటు ఒకసారి ఈ స్వాగతం చేసేసరికి నాయకులంతా పైకి వచ్చి సివిల్ మీడియా ఉప సర్పంచ్ గారు అందరూ అందరూ ఒకసారి ఇదైతే నాకు సంబరం అనిపిస్తుంది.
కట్టలు కట్టలు రక్తం మాటించిందంటే ఎడకాలి తీసుకుంటారు మానవత్వం మానవత్వరా మానవత్వానికి మాటించారు కదా మరి మీరు వచ్చి మంచిగా ఉండదు మీరు ఇంటికి పోయినాక ఏం చెప్పాలి మరి ఓ మాట బాగా ఏం చెప్తారు నువ్వే ఏం చెప్తావు బాబు అవ్వా తాతకి ఏం చెప్తావు అమ్మా ఆయనకి ఏం చెప్తావు ఆయనకి ఏం చెప్తావు మమ్మీ డాడీకి చెప్పు అయ్యో ఎట్లుంటే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందీ కానా నీళ్ళ కోసల్లో ఎక్కే ఊరు వలసపోయింది నీళ్ళ కోసల్లో ఎక్కే ఊరు వలసపోయింది పాలమూరు పేదని కళ్ళ కన్నీళ్ళు చూసి నువ్వు మోసపడితే వేశారు నిప్పులనగడై డబ్బులదరుపై తండ్రి చేశావు కోరు ఇక సత్తుడు బతుకుడు ఒక్కగా మాతోని సాగిపోయినా యుద్ధమా ప్రత్యేక తెలంగాణ పండుగమైనావు ముఖ్యమానతే నిర్వతమా యాదిల యాదికొస్తున్నావే సారు మల్ల ఎన్నడు సౌకేసినారు బాబు గుర్తుకొస్తున్నావు పొత్తు మాకు కేసీఆర్ సార్ గుర్తు చేయడం ఎవరైనా ఉంటారా ముఖ్యమంత్రి కూడా పొత్తుకు 100 సార్లు కేసీఆర్ సార్ చెప్తా ఉంటాడు ఈ పాలన బాగుంటే బాబు గుర్తుకొస్తున్నావు పొత్తు మాకు రైతుల బతుకులు పండినయా లేదా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైంకి మనం అడగకుండానే
పలకరించే దిక్కు లేదు. దాని మీద కులంబంగా ఉంటాను రైతులరా లేదుగా ఇక్కలేదుగా. సాధువు మా ఇంట సెల్లె పెళ్ళి అయ్యింది కళ్యాణ లక్ష్మితో. సాధువు మా ఇంట సెల్లె పెళ్ళి అయ్యింది కళ్యాణ లక్ష్మితో. ఉండే కొత్త బాధ మోరి కొత్త కాద తీసని విడిసినట. నిన్ను తలవాని మనిషేడి పిలవని కొంతేది నూడొచ్చిన రాష్ట్రాల. ఇక మళ్ళీ నిన్ను కోరేమయ్యా. నీ పాలనంత చల్లగున్నాయ్యా. మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయ్యా. యాదిల యాదికొస్తున్నవే సారు అరే కులమేల దండు కది వచ్చినాదిరో. జై బోలో జై తెలంగాణ వచ్చినాదిరో. జై బోలో జై తెలంగాణ. మరి దారుణంగా రాయగలుగుతాడు, చదవగలుగుతాడు, మన సమస్యలపై పోరాడగలుగుతాడు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాబట్టి మీరు కూడా చూడండి, మీ కుటుంబంలో పిల్లగాడు చదువుకున్న పిల్లగాడు ఉంటే ఏదైనా ఉత్తరము ఏదైనా వస్తే అమ్మ మనకి ముందు తల్లి ఈ ఉత్తరంలోకి ఇది ఉంది, మనకి పలానా ఆఫీస్కి పోతే పని అవుతుంది అమ్మ మనం పోదామని మన పిల్లలు చెప్తారు. మరి సర్పంచ్ అంటేవాడు ఊరికి పెద్ద కొడుకు లాంటివాడు, మరి ఊరి సేవకుడు పెద్ద కొడుకు లాంటివాడు. ఎందుకంటే పని చేసేటప్పుడు సేవకుడు పని చేయాలి. ధైర్యంలో ధర్మం చెప్పడంలో ధర్మరాజు రాకుండా ధైర్యంలో భీములు రాకుండా ఈ ప్రజా అభిమానం ముందు నేను ఉద్యోగం చాలా చిన్నదన్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిన్ను గుర్తుపడుతూ ఉంది. మరి అన్నది టిఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆనంద్ గారు చిన్న సత్కారం మా ఊరికి వచ్చిన మనం అతిథులను అన్నకు చెప్పడంలో
మన ఉద్దేశపరచుకొని వచ్చింది మనకు అతిథి ఎవరు ఉన్నా మనం ఇంత సుట్టపోసి నీళ్ళు ఇచ్చి అన్నం పెడతాం అన్నం పెడతాం సన్మానం చేసి మరొకసారి చెప్పాలతో గట్టిగా ప్రధానకు మీరు మీ యొక్క మద్దతు తెలపాలని కోరుకుంటా ఉన్నాం. అన్న నీకు ప్రత్యేక కృతజ్ఞతలు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కడతా తరఫు నుంచి మరి కాబట్టి ఎప్పుడు ఛాయ్ తాగుతారని చెప్పేసి అడుగుతున్నారు. మరి కరెక్టా? మరి గతంలో కూడా మరి ఏం చేసిన మీకు తెలుసు. మరి ఈ కార్యక్రమానికి చేసిన మరి వేరే వచ్చిన మరి మాజీ జడ్పీసీ ఎస్ఆర్ గారికి, అధ్యక్షత వహిస్తున్న మన పార్టీ ప్రెసిడెంట్ సోదరుడు రామకృష్ణ గారికి, మాజీ సర్పంచ్ ఎర్రరెడ్డి గారికి, మరి మన పార్టీకి ఎప్పుడు వెన్నుండగా మన పెద్ద దిగుగా ప్రతి ఒక్కరికి సమన్వయం పాటిస్తూ మరి సీనియర్ నాయకులు జయపాల్ యాదవ్ గారి శిష్యులు మరి గంప శ్రీనివాస్ గారికి, ఇక్కడ నిలబడ్డ మరి 14 వార్డు సభ్యులకు మరి మహిళలకు అందరికీ పాదవందనం తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మనం అందరం చెప్పుకుంటున్నాం, కర్తవ్యంలో గత 5 రోజుల నుంచి 7 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. మరి ఏం తెలుస్తుంది మనకు? మరి ఆనందం ఎందుకు గెలిపియాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. మరి ఆనంద్ ఒక చదువుకున్నవాడు, సౌమ్యుడు. మరి ఇంతకుముందు సోదరుడు రామకృష్ణ చెప్పినట్టుగా మరి అవతలలో మరి కనీసం ఏదైనా ఆఫీస్కి వెళ్తే మరి ఒక లెటర్ రాయాలి. ఒకరికి సమస్య వస్తే రెవెన్యూ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకొకరికి ఏదైనా ఆపద వస్తే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇంకేదైనా మన కార్యకర్తలు కానీ మన ప్రజలు కానీ ఏదైనా రిస్క్ వస్తే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళాలి. మరి ఏది ఎక్కడికి వెళ్ళాలని కూడా మరి అవతలలో తెలియదు. మరి ప్రత్యేకంగా చెప్తున్నాం. మరి చదువుకున్నాడు కాబట్టి మన సమస్యలు మన ఇళ్ల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇంటి ముందే ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు. రోడ్డు వస్తే క్షణంలో నిమిషంలో మీ దగ్గరకు వచ్చి సాయం చేస్తాడు. అవునా కాదా? మరి గతంలో కరోనా సమయంలో మరి ఇతర పార్టీల వారు ఎవరైనా సరే మీ ముందుండి మీ ఇంటికి వచ్చి మరి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ అదేవిధంగా మరి మందులు కానీ నిత్యావసర ఇచ్చినా మరి ప్రత్యేకంగా మా పార్టీ తరఫు నుంచి మేము గెలుపొందకుండా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆనంద్ కానీ ఇతరులు కానీ అందరూ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు సాయం చేసారు. మీరు ఇదే గమనించాలి. ఈ రోజు సర్పంచ్ నిలబడటం, ఈ రోజు వార్డు నిలబడటం, ఈ 5 రోజులు మీకు అన్ని విధాలుగా చూసుకుంటామని చెప్పారు. కానీ మరి గతంలో 9 సంవత్సరాలుగా మరి మీరు ఈ 5 రోజులు అమ్మా అక్క చాయ్ తాగవా, మరి టిఫిన్ చేసావా, పంపించిన ఇంటికి మరి 9 ఏళ్ళు ఎవరు పంపించారు మీకు ఇంటికి? అది మీరు గమనించాలి. ఈ రోజు ఓట్ల ఆశతోటి, పదవి భావంతోటి, పదవి కావాలని చెప్పేసి స్వార్థంతో ఈ రోజు వస్తారు. గత 2 సంవత్సరాల నుంచి మనం ఎంత బాధపడుతున్నాం. మరి మన రైతులకు రైతు బంధు రావట్లేదు, రైతులకు రైతు బంధు రాకుండా కూడా మరి వరి కొనుగోలు మరి ఒడ్లు అమ్మితే మరి బోనస్ ఇస్తామన్నారు. గత సంవత్సరంలో ఒక్క రైతు కూడా బోనస్ ఇవ్వలేదు. ఇది కరెక్టా? మరి ఈ రోజు కూడా మరి ఒడ్లు పండించి మరి కన్నడ వస్తే మరి ఇప్పుడు కూడా మన గ్రామంలో కొనడానికి దిక్కు లేదు. మరి అడ్డీ పోసారు చెప్పి మరి ఎక్కడో బయట అమ్మడం జరుగుతుంది. దళాలు ఇప్పుడే మీరు గమనించాలి. మన రైతాంగము మన గ్రామం ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అగాధాలను మనం దృష్టికి పెట్టుకొని దాన్ని ఉద్దేశించి ఈ రోజు గ్రామంలో అభ్యర్థి సోదరుడు ఆనంద్ ముందుకు చేసి గెలిపిస్తే తర్వాత కూడా రానున్న ఎలక్షన్ లో కూడా మరి ఎంపీడీసీ జెడ్పీడీసీలో జయకేతం చేస్తాం. అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 2028 కూడా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ప్రభుత్వం మనదే ఉన్నది. మన వీణ వారికి అందరి మొత్తం 5,000 పరుపులో పోతాయని చెప్పేసి చెప్తున్నాం. మరి నిన్న చూసిలో మన దగ్గర పాడి రైతులు కానీ మరి అదేవిధంగా రైతాంగంలో చాలా మంది ఉన్నారు. మరి మనకు ప్రతి ఒక్క యూరియా బస్తా కావాలంటే దరిదాపుగా 4 గంటలు 500-600 టోకెన్ తీసుకొని ఒక రోజు మొత్తం బస్తా ఇవ్వాల్సి. మరి అది మీరు గమనించాలి. మరి మన నెలకింత 15 రోజుల యూరియా బస్తాలకి ఎంత ఇబ్బంది పడ్డాము గమనించాలి. గతంలో 7 సంవత్సరాలు యూరియా బస్తాలకు చెప్పులు మరి రైలు పెట్టే పరిస్థితి లేకుండా మీరు కావాలంటే దగ్గర కోరుకుంటే నేరుగా మీ కళల పరుగులు ఇచ్చాం. మరి మీరు అది గమనించాలి. ఈ రోజు మరి మన ఆనంద్ మరి ప్రతి ఒక్కరికి ఏ విధంగా సరే సహాయపడతాడు, అందుబాటులో ఉంటాడు, చదువుకున్నాడు. కాబట్టి మీరు ఆనంద్కు మీరు కంపల్సరీ ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మనం తెలియజేస్తున్నాను. అలానే పెండింగ్ లో ఉన్న బాత్రూమ్స్ కూడా జరిగింది. మన వాడికి
గ్రామ పంచాయతీలో ఏ పనున్నా మన వార్డు సభ్యులకు ఏ పనున్నా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారితో మాట్లాడి నేను చేపించడం జరిగింది. ఇప్పుడు చెప్పినాక మీకు నేను మన వాడికి ఏ సమస్య వచ్చినా గ్రామ పంచాయతీలో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ లో కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ లో కావచ్చు, పోలీస్ స్టేషన్ లో కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీస్ లో కావచ్చు, నేను అన్నిటికీ మీ ముందుంటా. ప్రతి సమస్యకి నేను మీ ముందుంటా. మన వాడిని అభివృద్ధి చేస్తా. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కేసీఆర్. కదా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ మోసపోవద్దు. 2 సంవత్సరాలలో తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతుంది. ఉంగరం గుర్తుకి ఓటేసి ఆనందంగా భారీ మెజారిటీతో ఈ తెలంగాణలో భారీ మెజారిటీతో కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అలాగే గారి 3వ అభ్యర్థి ముఖిలేశ్వర్ నిఖిత గారి స్టూల్ గుర్తుకి ఓటేసి భారీ గెలిపించవలసిందిగా కోరుతున్నాము. వేదిక పైన టీఆర్ఎస్ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి పేద కుటుంబం నుంచి ఒక డ్రైవర్ గా పనిచేసినటువంటి శివకుమార్ గారి కుమారుని అతనికి ఏ రాగి అవసరం వచ్చినా ఆ రోజు సుమో తీసుకొని పోయేవాడు. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా ఆయన అంత కష్టపడుతూ నన్ను చదివిస్తూ ఈ గ్రామానికి ఉపయోగపడాలని నన్ను చదివించిన వ్యక్తి. ఆ చదువు ఈ రోజు మన గ్రామానికి ఉపయోగపడాలంటే మీరు నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా 4వ వార్డులో నేను పోటీ చేస్తున్నాను. ఈ 4వ వార్డులో నా గుర్తు స్టవ్ పై గుర్తు. అదేవిధంగా అమ్మగారు ఆనందన్న గారు అందరికీ సుపరిచితుడు, ఆపదలో ఆదుకున్న వ్యక్తి. ఆయనకు ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అందరూ మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన నాయకుడి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అందరూ వాడు ఆయన అందరితోటి కలిసి మెలిసి తిరుగుతాడు. ఒకసారి వార్డు మెంబరు, ఉప సర్పంచ్, ఆమంగల్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా చేసిండు. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతిరోజు రోడ్డు మీద ఉండి ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నటువంటి వ్యక్తి. మరి 6వ వార్డులో నిలబడినటువంటి నాయకుడికి సిలిండర్ గుడి గుర్తు వచ్చింది. ఎందుకంటే పొయ్యి ఉంటే సరిపోదు, సిలిండర్ గుడి కూడా ఉండాలి. మరి అట్లనే ఆనందంకు మరి నాయకుడు కూడా తోడుండాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సిలిండర్ గుడిగా ఓటేసి గెలిపియాలని చెప్పి ప్రార్థన. అందరికీ నమస్కరించి ఈరోజు మమ్మల్ని నమ్మి పార్టీ అభ్యర్థులుగా కర్తాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బావపల్లి ఆనందన్న గారికి, అదేవిధంగా నన్ను నమ్మి 7వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆనందన్న గారికి వందల కోట్ల మీద ఓటేసి అదేవిధంగా 7వ వార్డులో నిలబడినటువంటి నాపై నా గుర్తు సీరియల్ నెంబర్ 3 స్టూల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తానని, అదే విధంగా ఇళ్ళకన్నా ఉప సర్పంచ్ రామకృష్ణ పాలక మండలి ఏ విధంగా కర్తవ్యం సేవ చేసిందో అదే విధంగా ఆ సేవ చేసే భాగ్యం మాకు కూడా కల్పిస్తే మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటూ, మీ అందరికీ ప్రత్యేకంగా 7వ వార్డు అక్కలకు, అమ్మలకు, తమ్ములకు, కుల పెద్దలకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ మేము ముందుకు వచ్చినాం. మా గుర్తు మా అమ్మ అందరికి ఆయన అంబేద్కర్ మనోహర్ ఇంతవరకు మా నాయన ఉద్యోగం చేసినప్పటి నుంచి కాబట్టి ఇప్పుడు భగీరథ భావోద్వేగానికి గురవుతుండు. కాబట్టి మంచి వస్తేనే కానీ భావోద్వేగానికి గురవుతుండు. వాళ్ళ అమ్మకి ఏమో 8వ వాళ్ళ గౌన్ గుర్తు, సర్పంచ్ కేమో ఒకరి గుర్తుకు ఓటు వేయాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు 9వ వార్డు గణేష్ అన్న గారు. అమ్మలకు, అక్కలకు, అదేవిధంగా నాయనలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇంతకు ముందు 6వ వార్డులో కలిసి అక్కడ రోడ్ సమస్య, వాటర్ సమస్య, లైట్ సమస్య ఉంది. అక్కడ ఆ సమస్యలు తీర్చిన, అదేవిధంగా 10వ వార్డులో నన్ను
అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న సమస్యలను మీ అందరికి తెలవాలి. సభ్యులుగా నన్ను గెలిపిస్తే కంపల్సరీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో తీరుస్తానని కోరుకుంటూ, అదేవిధంగా నా గుర్తు పొయ్యి అంటే అమలక్కలు పొద్దున వేసి చక్కగా చాయ్ పెట్టుకోవడానికైతే సరే, అన్నం వండుకోవడానికైతే సరే, కూర చేయడానికైనా పొయ్యే ముఖ్యం. కాబట్టి ఒకసారి పొయ్యి గుర్తుకేసి నన్ను ఆస్వాదించాలని పేరు పేరున మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ప్రజలకు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వార్డు మెంబర్ గా పనిచేసి ఎలాగైనా సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధిలో పాల్గొనుకుంటూ 60-70 లక్షల ఓట్లు చేసి గ్రామ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న ఈసారి 11వ వార్డు సభ్యునిగా లివట 11వ వార్డు సభ్యునిగా గెలిపించి, అదే విధంగా ఆనందను తెలివైనడు, బాగా చదువుకున్నవాడు, అభివృద్ధిలో ఎంతో చేయాలని తపన, గ్రామానికి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. ఆనందం అందరి ముందుకు ఓటు వేసి, అదే విధంగా నన్ను 11వ వార్డు పొయ్యి గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా మెజారిటీతో గెలిపిస్తే మేమిద్దరం ఆయన ఆధ్వర్యంలో కర్తాల్ గ్రామానికి 5 సంవత్సరాలు సేవ చేసుకుంటూ మీ ముందుండి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్న గుర్తు ఉంగరం గుర్తు స్టాప్ గుర్తు వేసి గెలిపించండి. నేను ఇద్దరం చేసి అన్న సమస్యలు చేసి డెవలప్మెంట్ మంచి ఒత్తిడి చేయడానికి వచ్చిన తప్పితే దేనికోసం నాకు ఒకసారి దయచేసి మాకు ఛాయిస్ నాకు వాడిని ఉంగరం గుర్తు స్టాప్ గుర్తు చేసి గెలిపించండి. నాకు మళ్ళీ ఈ ఊరికి ఎక్కువ సేవ చేసుకుని మా పెద్దనాన్న గారిని చూసి 13వ వార్డులో విజయపూర్తిపై ఓటేసి నన్ను ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఆనందానికి విజయపూర్తి పైన ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. యువకుడు మన రవి 14వ వార్డు సభ్యుడు. పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు నేను 14వ వార్డు మెంబర్గా నిలబడ్డ 14వ వార్డు మెంబర్ ఓటర్లందరికీ నమస్కారాలు. అదేవిధంగా సర్పంచ్ గా నిలబడ్డ ఆనందాలకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. ముఖ్యంగా మన కర్తాల గ్రామంలో 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులలో 5వ వార్డులో మాతానే ముందు మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో అమ్ముడుకోవడం వల్ల మేము కూడా చాలా బాధపడుతున్నాం. అవి మనలో వ్యక్తి మనకు మోసమైంది అని వచ్చిన బాధ ఉంది. దాని పక్కన పెట్టేసి మిగతా 13 వార్డు సభ్యులు ఎవరైతే నిలబడ్డారో మా ప్యానల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున 2, బీఆర్ఎస్ పార్టీ తరఫున 11 మంది నిలబడ్డారు. మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే 1987 కరెక్ట్ గా 39 సంవత్సరాల క్రితం ఇదే కర్తాల గ్రామంలో భారత్ నారాయణ సేన ఇంటి ముందర అక్కడే నేను పుట్టిన. ఈ కర్తాల గ్రామంలో పుట్టిన ఇదే కర్తాలలో శిశుమందిర్ స్కూల్ శివాలయంలో ఉండే శిశుమందిర్ స్కూల్లో చదువుకున్న ఇదే కర్తాలలో ఎస్ఎస్ మన ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న ఇదే కర్తాలలో ఇంటర్మీడియట్ చేసిన ఎస్ఎస్ కాలేజ్ మన రాజవల్లి సార్ దగ్గర ఇంటర్మీడియట్ చేసిన డిగ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ మన బాలునపల్లి హైదరాబాద్ లో చదువుకున్నా. ఏది హైదరాబాద్ బస్సు వచ్చుకొని పనిచేస్తూ చదువుకున్నా. మా నాన్నగారు ఇదే గ్రామంలో డాక్టర్ డ్రైవర్ గా పనిచేశారు. మాజీ సర్పంచ్ కడారి నాగార్జున దగ్గర కూడా డాక్టర్ డ్రైవర్ గా పనిచేశారు. గత 40 సంవత్సరాలుగా నేను ఇదే గ్రామంలో ఉంటున్నా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా ఇవాళ ఎవరైతే ప్రత్యర్థి గ్రామీణ ఉన్న ప్రతిపక్షంగా నాపై పోటీ చేస్తున్న వ్యక్తులు ఏమని చెప్తున్నా అంటే ఒక 5-6 మాత్రమే ఊరోని కోటేరి ఆనంద ఊరు కాదని చెప్తున్నారు. ఈ ఊర్లో పుట్టినా, ఈ ఊర్లో కన్ను ఉన్నాయి, ఈ ఊరినే చదువుకున్నా, ఈ
ఈ ఊర్లోనే నాతో పాటు నాకు స్నేహితులు ఉన్నారు. ఈ ఊర్లోనే వ్యాపారం బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఈ ఊరిలో ఉన్నా. ఇప్పుడు కూడా కిరాయిలోనే ఉంటూ కొత్తగా నూతనంగా మనమన్న ఇల్లు కట్టుకుంటున్నా. నాకు 1 ఎకరం భూమి లేదు. ఉన్నంతలో మంచిగా బతకాలనే కళ తప్ప. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పూటకు లేని పరిస్థితుల నుంచి మా నాన్న 300-400 జీతం తెచ్చి నాతో పాటు 3 అక్కచెల్లెలు ఉండే. వాళ్ళందరినీ పోషించడానికి ఎంతో కష్టపడి 300 జీతంతో నెల జీతంతో మేమందరం పెరిగినాం. కష్టం తెలుసుకొని నా బాధ తెలుసు. ఒక్కొక్క పూట తిండి లేకుండా రోజులు ఉన్నాయి. కూర లేకుండా కేవలం కారం పడితోనే తిన్న రోజులు ఉన్నాయి. అలాంటి కష్టంలో నుంచి వచ్చింది. ఈ రోజు కూడా ఇంట్లో ఉంటూ బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తూ నేను నాకు వచ్చినంత సంపాదించి మరీ కొట్టలో సంపాదించిన ఏం లేదు, బస్సు సంపాదించిన చెప్పి నిందలేస్తుంది. ఇప్పటికి కూడా కిరాయిలో ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా. ఇల్లు అంత పెద్ద ఇల్లు కట్టుకుంటే కిరాయిలు వస్తే నా కుటుంబం కూడా మంచిగా పడుతుంది. 4 రూపాయలు కిరాయిలు వస్తాయి ఉద్దేశంతో 4 రూపాయలు ఎక్కువ కట్టుకుంటున్నా. దానికి కూడా ఏమంటారు అసహ్యంతో నా మీద కోపంతో నన్ను ఏ విధంగా విమర్శించాలి. ఆనంద్ 5 ఏళ్ళు ఎంపీటీసీ గా ఉన్నాడు, వైస్ ఎంపీ గా ఉన్నాడు. ఆనంద్ కంటే నేను ఎక్కువ సేవ చేస్తా, ఆనంద్ కంటే నేను ఎక్కువ సర్వీస్ చేస్తా, ప్రజల్లో ఉంటా అని నన్ను విమర్శించాలి. కానీ ఆనంద్ గురువుడు కాదని విమర్శించేస్తే ఎంతవరకు న్యాయం? ఎట్లా గురువుడు కాదు. నేను ఇంకా ఈ ఊళ్ళో ఎవరికి ఏం చేయాలి? ఊళ్ళో ఉంటున్నా, ఈ ఊళ్ళో వెళ్ళినా ఏం చేస్తే ఊరు లేదా? నేను 10 రూపాయలు సంపాదించుకునే కూడా ఈ ఊరిలో సర్వీస్ చేస్తున్నా. రూపాయి సర్వీస్ చేయడం కూడా ఎవరి మాట్లాడుతున్నా. ఎవరికి కూడా 1 రూపాయి సర్వీస్ చేయడం కూడా మాట్లాడుతున్నా. రేపు సస్తే కూడా ఈ ఊరికే పొందరు. నాతో పాటు వ్యాపారం ఉండేది ఈ ఊళ్ళో ఉండే వాళ్ళే. నా స్నేహితులు నాతో పాటు వ్యాపారం చేసి ఈ ఊళ్ళో ఉన్నారు. నాతో పాటు వేరే ఊళ్ళో లేరు. గుట్టిగా నన్ను ఎదుర్కోలేక, నాతో సర్వీస్ లో పోటీ పడలేక ఊళ్ళో నిందేస్తుంది. ఎంతవరకు న్యాయం? నేను చేస్తున్న తప్పేంది? ఒక పేద కుటుంబంలో 10 రూపాయలు సంపాదించుకొని ఒక ఉన్నతంగా బతికి ఇదే ఊళ్ళో సేవ చేసే తప్ప, ఇదే ఊళ్ళో సేవ చేసే తప్ప 5 ఏళ్ళుగా ఎంపీటీసీగా చేసిన, వైస్ ఎంపీగా చేసిన, 5 ఏళ్ళుగా ఎంపీటీసీగా చేసి వైస్ ఎంపీగా చేసి ఎన్నో బాధలు పడుతూ ఎక్కడ కూడా కర్మ కావద్దని చెప్పి ఉందాగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ ఉందాగా బతకడానికి నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శం. ఆయనకి ఏం లేకుండా కూడా ఎప్పుడు కూడా చూడండి కోట్ వేసుకుని ఉన్నాడు. లోపల చిన్న చెట్టున్నా కూడా పైన కోట్ వేసుకుని. నాది అదే పరిస్థితి. రాజకీయంలో ఉన్నా, నలుగురు సేవ చేయాలనుకుంటున్నా, నలుగురిలో ఉండాలంటే ఎప్పుడు కూడా నేను ఉండాలి. మంచి కారు ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి. తప్పన పడుతున్నానే. నేను ఉండే ఇంటి ఈ రోజు కూడా లేదు. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. నా ఇంటి కిరాయి 5,000 చెందులాలు ఎంత ఉంటున్నాం అందరూ తెలుసు. అందరూ కూడా తెలిసి కూడా నా మీద నన్ను ఏ విధంగా చెడు అని చెప్పడానికి లేదు. ఏది లేక బలం చేస్తున్నారు. మీ అందరికీ వచ్చిన అమ్మలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటే చెప్తున్నామ్మా. నువ్వు ఇక్కడ నుంచి అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా. ఇదే ఊళ్ళో ఉంటున్న ఒక పేద మాదిక కుటుంబంలో ఉంటున్న అర్థం చేసుకోండి. నన్ను ఆశీర్వదించండి. నేను సత్యని ఊరినే పెట్టి అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉందరం గుడికి ఓడేశారని కోరుకుంటూ నేను ఎప్పుడు కూడా ఈ ఊరికి సేవ జరుగుతున్నా, ఈ ఊరు తీర్చుకోవడానికి ఉన్నా. దయచేసి అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉందరం గుడికి ఓడేసి అత్యంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.